వెల్కమ్ టు రాజ్ న్యూస్. వెనిజులా విషయంలో ట్రంప్ అన్నంత పనిచేశారు. యుద్ధానికి ఏమాత్రం వెనకాడబోమని ప్రకటిస్తూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే దక్షిణ అమెరికా దేశంపై బాంబుల మోతతోటి విధ్వంసం సృష్టించారు. కరాకోస్లో ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో సహా ఆయన సతీమణి సిలియాను అదుపులోకి తీసుకుంది అమెరికా సైన్యం. మదురోని బంధించడానికి అగ్రరాజ్యం పెద్ద కసరత్తే చేస్తుంది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని పేరు పెట్టింది. తాజా పరిణామాలతోటి లాటిన్ అమెరికా ఒక్కసారిగా హీటెక్కిపోయింది. వెనిజులాకు మద్దతుగా అనేక అమెరికా దేశాలు ఏకమవుతున్నాయి. ఇక అగ్రరాజ్యాలు రష్యా, చైనా సైతం రంగులోకి దిగడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైనట్టే. ఒకవైపు శాంతి మంత్రం వల్లిస్తూనే దాడులు చేస్తున్న ట్రంప్ సైన్యం తీరుపిన విమర్శలు వెలువెత్తాయి. ఇంతకీ లాటిన్ అమెరికాలో ఏం జరుగుతోంది? వెనిజులా పైన సడన్గా ఎందుకు దాడి చేశారు? ఓ దేశ అధ్యక్షుడి నిర్బంధం సమంజసమేనా? నికోలస్ మదురో మరో సద్దాం హుస్సేన్ కానున్నారా? మాన్యువల్ నోరిగాకు పట్టిన గతే పట్టనుందా? ఒకప్పటి మిత్ర దేశాల మధ్య ఎందుకు వేరం వచ్చింది? అగ్రరాజ్యం అమెరికాది ముమ్మాటికి దురాక్రమణేనా? పవర్ ఫైట్ పై ఇవాళ స్పెషల్ డిబేట్. కారకాసు పాలకులు అమెరికా అనుకూల విధానాలను అనుసరించారు. వెనిజులా చమురు ఎగుమతులకు అగ్రరాజ్యం అతిపెద్ద విపణిగా ఉండేది. ఇక సామ్యవాద సిద్ధాంతంతో పేదరిక నిర్మూలన నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న హ్యూగో జావేజ్ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ కూడా జాతీయం చేశారు. దీంతో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. జావేజ్ బాటలోనే మదురో వెళ్తున్నారు. దీంతో వెనిజులా పైన ఆర్థిక ఆంక్షలను ఒబామా, బైడెన్, ట్రంప్ తీవ్రతరం చేశారు. తాజాగా మెరుపు దాడి చేసి మదురోను కస్టడీలోకి తీసుకుంది అమెరికా. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తున్నట్లుగా వెనిజులా సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ పరిపాలన కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని సర్వోన్నత న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకుంది. డెల్సీ రోడ్రిగ్స్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు మిత్ర దేశాలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారడానికి అగ్గిరాజేసింది చమురే. లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికాకు ఏళ్ల తరబడి కొరకరాన్ని కొయ్యలాగా మారిన వాటిలో ఒకటి క్యూబా, మరొకటి వెనిజులా. 1961 నుంచి క్యూబాలో, 1999 నుంచి వెనిజులాలో సైద్ధాంతికంగా తనకు ఏమాత్రం నచ్చని ప్రభుత్వాలు అక్కడ కొలువుదీరడాన్ని అమెరికా సహించలేకపోతోంది. వాటిని కోల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తీవ్రమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా కుంగిపోయినప్పటికీ ఆ రెండు దేశాలను అమెరికా తన దారికి తెచ్చుకోలేకపోయింది. నిజానికి ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలు ఉన్న దేశాలు వెనిజులా ఒకటి. 30,300 కోట్ల బ్యారెల చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా అధికం. వెనిజులా చమురు వనరులు అమెరికా చేతికి వస్తే పశ్చిమాసియా దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతోంది. పైగా అమెరికా ఆధిపత్యాన్ని వెనిజులా పాలకులు తరచూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా సైనిక దుస్సాహసానికి పాల్పడితే సమర్థంగా తిప్పికొట్టగలమని మదురో ఇటీవల ప్రకటించడంతో అగ్రరాజ్యం కన్నెర్ర చేసింది. దీంతో 2025 నవంబర్ 12 నుంచి సైనిక విన్యాసాలు చేపట్టింది. వెనిజులాపై అమెరికా దాడుల మీద మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు ఖండించగా అర్జెంటీనా మద్దతు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తామని స్పెయిన్ ముందుకొచ్చింది. వెనిజులాపై అమెరికా వైమానిక దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తాయి. విధ్వంస చర్యలకు తావు లేకుండా విదేశీ సైనిక జోక్యం లేని విధంగా ఉండాలని రష్యా స్పష్టం చేస్తుంది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమెరికా దురాక్రమణపైన అంతర్జాతీయ సమాజం స్పందించాలని క్యూబా డిమాండ్ చేస్తుంది. అయితే అమెరికా దాడులను అర్జెంటీనా ప్రశంసించింది. లాంగ్ లివ్ ఫ్రీడమ్ అంటూ కామెంట్లు చేసింది. ఇక వెనిజులాకు శాంతియుత, ప్రజాస్వామ్యయుత, సమ్మిళిత పరిష్కారాన్ని కోరుకుంటున్నామన్నారు ఐరోపా కూటమి అధ్యక్షులు ఆంటోనియో కోస్టా. ఇక ప్రజాస్వామిక మార్పు కోసం వెనిజులా ప్రజల వెంట నిలుస్తామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లియోన్ స్పష్టం చేశారు. వెనిజులాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు ప్రతిపక్ష నాయకురాలు మరియా కురీనా. సైనిక చర్యను భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు రొక్కన్న తీవ్రంగా తప్పుపట్టారు. తాజా దాడులను యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వెనిజులాలో పాలన మార్పు కోసం ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మోసం చేశారన్నారు. తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తేను చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా నిర్బంధిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు రొక్కన్న.
యుద్ధోన్మాద వ్యక్తులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మధురను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించారు. ఉక్రెయిన్పై దాడుల పరంపరను కొనసాగిస్తున్న పుతిన్ను కూడా ట్రంప్ ఇలానే హ్యాండిల్ చేయాలని సూచించారు.